హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే, తల్లి, నీ జీవితంలో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు తల్లి. నువ్వు విజయం కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నీ గెలుపు కోసం ఎంత తరించిపోతున్నావో నాకు తెలుసు. నేనన్నీ చూస్తున్నాను తల్లి. కాస్త ఓపిక పట్టమ్మా. నీకు మంచి జరిగే సమయం ప్రారంభమయ్యింది. త్వరలో రానున్నది కూడా. నువ్వు నీ జీవితంలో శుభవార్తలు కూడా వింటావు తల్లి. ఏంటి బాబా ఇన్ని కష్టాలు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా? కష్టాలు లేనిది జీవితం ఉండదు తల్లి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించి గెలుపు వైపు ముందడుగు వేయమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. నేను నీతోనే ఉన్నాను. నీ ప్రతి కష్టం చివరి దశకు వచ్చింది తల్లి. నువ్వు త్వరలో విజయాన్ని చూడబోతున్నావు. నీ కష్టాలు తీరబోతున్నా. నీకంతా మంచి జరుగుతుంది. బాబా ఎప్పుడు ఒకటే చెప్తారు, శ్రద్ధా సబూరి. శ్రద్ధా సబూరి అంటే నమ్మకం, ఓపిక తల్లి. మన జీవితం మనపై మనకు నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటే ఎంతటి కష్టతరమైన అడ్డంకులను దాటేయచ్చు. ఎవరిని మోసం చేయొద్దు. ధర్మం వైపు ముందడుగు వేయి తల్లి. ఎవరిని మోసం చేయకుండా నీది నువ్వు సరిపెట్టుకుంటే నీకు ఎటువంటి కష్టాలు ఉండవమ్మా. ఎల్లప్పుడూ ఎవరిని చూసి ఈర్ష్య పెట్టుకోకు. ఎవరిని ద్వేషించకు. ఎవరు మీద కోపం చూపించకు. నీకు అంత మంచి జరుగుతుంది. ఎవరి కోసం నువ్వు బాధపడవద్దు. నీ పని నువ్వు చూసుకో తల్లి. సాయిబాబా ఆశీస్సులు నీపై, నీ కుటుంబానిపై ఎల్లప్పుడూ ఉంటాయి. నీకు అంత మంచి జరుగుతుంది. శ్రద్ధా సబృతి వేచి ఉండు. జీవితంలో తొందరపాటు వద్దు తల్లి. ఎప్పుడు జరగవలసిన పని అప్పుడే జరుగుతుంది. ఏది జరిగినా మనం మంచిగా అనుకో. నీకు అంత మంచి జరుగుతుంది. సాయిబాబా నీతో మాట్లాడదామని వచ్చారు. నా సాయిబాబా చెప్పిన మాటలు నీ జీవితంలో ఆచరణ పెడితే కష్టాలు, బాధలు, అవమానాలు ఏమీ ఉండవు తల్లి. ఎల్లప్పుడూ నిరాశగా ఉండద్దు. ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నావు. నువ్వు బాధపడితే కష్టం తీరదు కదా. నువ్వు ముందుకు ఒక అడుగు వేస్తేనే నీకు జరగవలసిన న్యాయం జరుగుతుంది. నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నువ్వు అడుగు వేయకుండా ఓటమి గురించి ఆలోచిస్తున్నావు. ఏ పని మొదలెట్టకుండా విజయం రావాలంటే ఎలా వస్తుంది తల్లి? దేవుడిపై భారం వేస్తే నువ్వు అనుకున్న పనులు జరగవు తల్లి. నువ్వు అనుకున్న పనులు జరగాలంటే దైవం బలం ఉండాలి. కానీ నువ్వు ఖాళీగా కూర్చుంటే నువ్వు అనుకున్న పనులు అవ్వవు తల్లి. ఏదో ఒక ప్రయత్నం చేయమ్మా. దైవం ఎప్పుడు నీతోనే ఉంటారు. దైవ బలం లేనిదే మనం ఏ పని చేయలేం. నీకు అంత మంచి జరుగుతుంది. సాయిబాబా ఆశీస్సులు నీపై, నీ కుటుంబానిపై ఎప్పుడు ఉంటాయమ్మా. బాధపడకు. అంత మంచి జరుగుతుంది. కష్ట సుఖాలు జీవితంలో అందరి జీవితంలో ఉంటాయి తల్లి. కష్ట సుఖాలు లేనిదే జీవితం అనేది ఉండదు. ఏ కష్టమైన చివరకు ముగించవలసింది. చీకటి ఎలా ముగిస్తుందో వెలుగు కూడా అలాగే వస్తుంది తల్లి. అంత మంచి జరుగుతుంది. సాయిబాబా ఆశీస్సులు నీపై ఉంటాయమ్మా. బాధపడకు. అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.